తెలంగాణలో రోజురోజుకు ఉష్ణోగ్రతలు భారీగా పెరిగిపోతున్నాయి. సాధారణం కంటే 2 నుంచి 3 డిగ్రీల వరకు అధికంగా నమోదవుతున్నాయి. నిన్న ఆదిలాబాద్లో 43.3 డిగ్రీలు నమోదవగా నల్గొండ జిల్లా నాంపల్లిలో 43, గద్వాల్లో 42.8, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా ధనూరాలో 42.7, రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ మండలం కేతిరెడ్డిపల్లిలో 42.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదైనట్లు రాష్ట్ర అభివృద్ధి ప్రణాళిక సొసైటీ తెలిపింది. కాగా ఏప్రిల్ 1వ తేదీ నుంచి రాష్ట్రంలో వడగాల్పులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ శాఖ ప్రకటించింది. ఏప్రిల్ 1వ తేదీన ఆదిలాబాద్, కొమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, కరీంనగర్, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేటతో పాటు పలు జిల్లాల్లో అక్కడక్కడ వడగాల్పులు వీచే ఛాన్సెస్ ఉన్నట్లు తెలిపింది. అలాగే 2వ తేదీన ఆదిలాబాద్, కొమురం భీం, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, భద్రాద్రి కొత్తగూడెం, ఇక వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, సూర్యాపేట జిల్లాలో అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. వేసవి వడగాల్పులను అధిగమించడానికి అత్యంత కీలకమైన దశల్లో ఒకటి హైడ్రేటెడ్గా ఉండటం. చెమట ద్వారా కోల్పోయిన ద్రవ్యాలను తిరిగి నింపడానికి రోజంతా కూడా నీరు పుష్కలంగా తాగుతూ ఉండాలి. ఆరు బయట ఉన్నప్పుడు వీలైనంత నీడ ప్రదేశాల్లోనే ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలి. వేసవి వడగాల్పుల సమయంలో తేలికగా ఉండే రిఫ్రెష్ భోజనాన్ని ఎంచుకోవాలి. ఆహారంలో పుచ్చకాయ, దోసకాయలు, సిట్రస్ ఫ్రూట్స్ వంటి పండ్లను అధికంగా నీటి కంటెంట్ ఉన్న పండ్లను, కూరగాయలను పుష్కలంగా చేర్చుకోవాలని నిపుణులు తెలుపుతున్నారు.